శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మన నారాయణీయంలోని 93వ దశకం 24 మంది గురువులు. అంటే మనకి లోకంలోని ప్రతీదీ కూడా మనకి ఏదో సందేశాన్ని ఇస్తుంది. కానీ గమనించగలిగితే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. బంధుస్నేహం విజహ్యాం తవ హి కరుణయా త్వయ్యుపావేశితాత్మా సర్వం త్యక్త్వా చరేయం సకలమపి జగద్వీక్షమాయా విలాసం నానాత్వాత్ భ్రాంతిజన్యాత్ సతి ఖలు గుణదోషావబోధే విధిర్వా వ్యాసేధో వా కథం తౌ త్వయి నిహితమతేర్వీత వైషమ్య బుద్ధే. ఇక్కడ స్వామి నీ అనుగ్రహం నాకు ఉంటే, తవహి కరుణయ అన్నారు కదా, బంధువుల మీద నాకున్న ప్రీతిని అనురక్తిని త్యజిస్తాను. నా మనసును నీలో లయం చేసి సర్వసంగ పరిత్యాగం చేసి ఈ జగత్తంతా నీ మాయావిలాసంగా భావించి సంచరిస్తాను. భ్రాంతి వల్ల కలిగే గుణదోషాలు, విధి నిషేధాలు, భేదభావాలు వీటన్నిటినీ వదిలి స్వేచ్ఛగా సంచరిస్తాను. అసలు నిశ్చయ బుద్ధి ద్వారా ఎలాంటి వైషమ్యాలు లేని నీలో తన మనస్సుని బుద్ధిని లయం చేసిన వ్యక్తికి విధి నిషేధాలు ఎలా వర్తిస్తాయి అన్నారు. అంటే ఇక్కడ లయమైపోతే అంటే ఇంకా పరబ్రహ్మకి తనకి భేదము లేదు అనే స్థితికి వెళ్ళి, అంటే జీవన్ముక్త స్థితి. అంటే ఇక్కడ ఇంకా జీవుడు లేడు, జీవుడు ముక్తుడైపోయాడు. అంటే పరమాత్మలో లయించినప్పుడు ఇంకా ఇక్కడ విధి నిషేధాలు ఎలా వర్తిస్తాయి అని ఇక్కడ చెప్తారు. క్షుతృష్ణాలోకమాత్రే సతతకృతధియో జంతవస్యంత్యనంత తేభ్యో విజ్ఞానవత్వాత్ పురుష ఇహ వరస్తజ్జనిర్దుర్లభైవ తత్రాప్యాత్మాత్మనః స్యాత్ సుహృదపి చరిపుర్యస్వైన్యస్తచేతా తాపోచిత్తేరుపాయం స్మరత సహి సుహృత్ స్వాత్మవైరీతతోన్య. ఈ లోకంలో తమ కడుపు నిండితే చాలు అని అనుకునే జీవులు ఎన్నో కనిపిస్తున్నాయి. అలాంటి జీవులలో విజ్ఞానవంతుడైన మనిషి ఎంతో గొప్పవాడు. అసలు మానవ జన్మ లభించటం ఎంతో కష్టం. ఈ మానవ జన్మ ఎత్తిన వారిలో ఉన్న ఆత్మ ఆ మానవుడికి తనంత తానే స్నేహితుడుగా శత్రువుగా కూడా అవుతుంది కదా. అంటే ఎవరి మనస్సు వాళ్ళకే ఆత్మ, వాళ్ళకే మిత్రుడు, వాళ్ళకే శత్రువు కదా. అది చెప్పారు, శత్రువుగా కూడా అవుతుంది. ఈ మానవులలో నీ మీదే మనసు లగ్నం చేసి తాపాలను నశింపచేసుకోవటానికి తగిన ఉపాయాన్ని ఆలోచించడానికి ప్రయత్నించే వాడే అతని ఆత్మకి మిత్రుడు. అలా వ్యవహరించని వాడి ఆత్మ అతనికే శత్రువు. త్వత్కారుణ్యే ప్రవృత్తే క ఇవ నహి గురుర్లోకవృత్తేపి భూమాన్ సర్వాక్రాంతాపి భూమిర్నహి చలతి తతః సక్షమాం శిక్షయేయం గృహ్ణీయామి సతత్త విషయపరిచయేప్యప్రసక్తిం సమీరా వ్యాప్తత్వం చాత్మనో మే గగనగురువసాద్భాతు నిర్లేపతా చ. ఇక్కడ ఎవరెవరు గురువులో చెప్తున్నారు. స్వామి నీ దివ్య కరుణాకటాక్ష వీక్షణాల ప్రసరిస్తుంటే ఈ ప్రపంచంలోని ఏ వస్తువు, ఏ ప్రాణి గురువు కాకుండా ఉంటాడు నమస్లో చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ పరమాత్మ యొక్క కరుణ ఉండాలి.
అంటే నీ దృష్టి లోపం లేకుండా ఉండాలి. అది లోపం లేకుండా అంటే సమానత్వం కలగాలి, సమానత్వ దృష్టి. అవునా? ఈ భూమిని అందరూ ఆక్రమించి నిత్యం తొక్కుతూ అణుస్తున్నప్పటికీ అది ఏమాత్రం చలించకుండా ఉన్నది. అలాంటి భూమి నుంచి నేను శిష్యుడుగా క్షమాగుణాన్ని అలవరుచుకుంటాను. గాలి ద్వారా సకల వాసనల మీద అనాసక్తిని కలిగి ఉండే గుణాన్ని నేర్చుకుంటాను. ఎందుకంటే గాలి ఎన్ని వాసనలని తీసుకువెడుతున్నా దానికి మట్టుకు ఆ వాసనలు అంటాం. అంటే పుష్పగంధం కానీ, లేకపోతే మురికి గంధం కానీ కదా. మురికి వాసన, గంధం అంటే ఇక్కడ వాసన కదా. గంధం అంటే లేపనం అనే అర్థం వస్తుంది. గంధము అంటే వాసన, ముక్కుకి కలిగేది అనమాట. అలాగా మంచి చెడు అనేవి దానికి అంటకుండా అది వాటిని తీసుకువెళ్తుందనమాట. అలాగనమాట నేర్చుకుంటాను. సర్వవ్యాపకమైనది, స్వతంత్రమైనది అయిన ఆకాశం నుంచి శిష్యుడుగా నేను ఆత్మ అనేది సర్వవ్యాపకమైనదని, దానికి ఎలాంటి దోషాలు అంటవని తెలుసుకుంటాను. స్వచ్ఛస్యాం పావనోహం మధుర ఉదకవద్వహ్నివన్మాస్మ గృహ్ణాం సర్వానీనోపి దోషం తరుషు తమివ మాం సర్వభూతేష్వేయం పుష్టిర్నష్టికలానాం ససిన ఇవ తనోర్మాత్మనోస్తి విద్యాం తోయా దివ్యస్త మార్తాండవదపి చ తనుష్వేకతాం త్వత్ప్రసాదాత్ అన్నారు ఇక్కడ. అంటే అన్నింటినీ పవిత్రం చేసేది, మధురమైనది అయిన జలంలాగా నేను అందరినీ పవిత్రుల్ని చేసే మధురమైన మాటల్ని నేర్చుకుంటాను. సమస్తాన్ని ఎలాంటి విచక్షణ లేకుండా దహిస్తున్న అగ్నిని చూసి నేను కూడా ఉదరపోషణ కోసం స్వీకరించే ఆహారాన్ని ఎలాంటి గుణదోషాలు లేకుండా భక్షిస్తాను. ఒకే అగ్ని వివిధ రూపాలలో ఉన్నట్లు నేను కూడా ఆత్మ అనే రూపంలో అన్ని ప్రాణులలో ఉన్నట్లు భావిస్తాను. వృద్ధి క్షయాలు అనేవి చంద్రకళలకే గాని చంద్రుడికి ఉండవన్న సత్యాన్ని తెలుసుకుని తద్వారా శరీరానికే వృద్ధి క్షయాలుంటాయి కానీ ఆత్మకి అవి ఉండవని గ్రహించాను. ఒకే సూర్యుడు నీటి అలల్లో ఎంతోమంది సూర్యులుగా ప్రతిబింబిస్తున్నట్లు ఎంతోమంది జీవులున్నా వారందరిలో ఉన్న ఆత్మ ఒకటే అన్న విషయాన్ని నీ అనుగ్రహంతోనే తెలుసుకున్నాను. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. తత్వంలో ఎవరు ఏది చెప్పినా అర్థం ఒకటే అన్నమాట. కానీ అలా అన్ని రకాలు చదివితేనే మనలో ఒక దృఢత్వం ఏర్పడుతుందన్నమాట. అందుకనే ఆ తత్వాలన్నీ కూడా శంకరాచార్యులు అన్ని విధాలుగా అన్ని రకాలుగా రాశారనమాట. స్నేహధ్యాధాస్తపుత్ర ప్రణయమృతకపోతాయితో మాస్మ భూవం ప్రాప్తం ప్రాస్నన్ సహేయ క్షుధమపి సయువత్సింధువత్స్యామగాధ మాపప్తం యోషిదాధౌ శిఖినిసలభవద్భృంగవత్సారభాగీ భూయాసం కింటు తద్వన్ ధనచయనవసాన్మామీస ప్రణేసం. అంటే ఇక్కడ చెప్తున్నారు, తన సంతానం మీద ఉన్న మమకారంతో స్నేహద్వధ్యాధస్స పుత్ర అవునా, మమకారంతో తాను కూడా వేటగాడి వలలో చిక్కి మరణించిన పావురం నుంచి నేను ప్రాపంచిక విషయాలలో మమకారాన్ని పెంచుకోకూడదని తెలుసుకున్నాను. కొండ చిలువ నుంచి యాదృచ్ఛికంగా లభించిన దాన్ని తిని ఏదీ లభించకపోతే ఆకలిని ఓర్చుకునే గుణాన్ని అలవర్చుకున్నాను. సముద్రంలాగా నేను అగాధంలా ఉంటాను. అగ్నికాంతికి ఆకర్షించబడిన మిడతని చూసి నేను స్త్రీలు అనే కాంతి పట్ల ఆకర్షించబడకూడదు అన్న జ్ఞానాన్ని తెలుసుకున్నాను. వివిధ రకాల పూలలోని మకరందాన్ని గ్రోలే తుమ్మెదని చూసి వివిధ రకాల వస్తువులలో ఉన్న సారాన్ని మాత్రమే గ్రహిస్తున్నాను. కానీ ప్రభు, ఆ తుమ్మెద దురాశకి పోయి ప్రాణాలు కోల్పోతుంది. నేను మాత్రం దానిలాగా దురాశకి పోయి నా ప్రాణాల మీదకి తెచ్చుకోను. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.
మా బద్ధ్వాసం తరుణ్య గజ ఇవ వసయానార్జయేయం ధనోఘం హర్తాన్యస్తం హిమాద్వీ హరైవ మృగవన్మాముహం గ్రామ్యగీతై నాత్యాసంగేయ భోజ్యే झष इव बडिसे पिङ्गळावन्निरास सुप्यां भर्तव्ययोगात् कुरर इव विभो सामिशोऽन्यैर्नहन्यै ప్రభు ఆడ ఏనుగు వెంట వెళ్ళిన మగ ఏనుగు బంధించబడినట్టుగా నేను సౌందర్యవంతులైన స్త్రీల వ్యామోహంలో పడి చిక్కుకుపోను. తేనెటీగలు అతిగా సంపాదించిన తేనెని ఇతరులెవరో తీసుకుపోవటం చూసి నేను అతిగా ధనాన్ని సంపాదించి కూడబెట్టను. మంచి పాటలు విని లేడి ఆకర్షించబడి వేటగాడి వలలో చిక్కుకోవటాన్ని చూసి నేను ఆ జింకల ఎలాంటి గ్రామ్య సంగీతానికి లోబడను. ఎర మీద ఆశతో గాలానికి చిక్కి ప్రాణాలు కోల్పోయిన చేపను చూసి మధురమైన భోజన పదార్థాల మీద ఆశ పెంచుకోను. తుచ్చమైన కామసుఖాల మీద విరక్తి చెంది పరమాత్మ సేవ మీద ఆసక్తి పెంచుకున్న పింగళ అనే వేశ్యలాగా నేను కూడా విషయసుఖాల మీద విరక్తి పెంచుకుని పరతత్వ చింతనతో శాశ్వత ఆనందాన్ని పొందుతాను. మాంసముక్కని నోట కరుచుకుని ఎగురుతున్న కురవి అనే పక్షిని ఇతర పక్షులు ఆ మాంసం ముక్క కోసం వెంబడించటాన్ని చూసి నేను కూడా ధనాది సంపదల్ని రక్షించాలని చూసి దానికోసం ఇతరులు చేసే దాడుల బారిన పడకుండా ఉండాలని నిర్ణయించుకున్నాను అన్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అంటే చెప్పడానికి ఎన్నో నీతులు ఉంటాయి, కానీ అందులో కనీసం మనం ఏ ఒక్కదాన్ని పాటించినా అది మన్ని గట్టున చేర్చేస్తుందన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వర్తేయా త్యక్తమాన సుఖమతి శిశువన్నిస్సహాయశ్చరేయం కన్యాయా ఏకశేషో వలయ ఇవ విభో వర్జితాన్యోన్యఘోష త్వచ్చిత్తో నావబుध्ये పరమిషు కృధివక్ష్మాబృధాయానఘోషం గేహేష్వన్యప్రణీతే షహిరివ నివసాన్యుందురోర్మందిరేషు. ప్రభు శ్మశాన అవమానాలను అనే వాటిని కృష్ణార్పణం. ప్రభు సన్మాన అవమానాలు వర్తేయ త్యక్తమాన సుఖమతి అన్నమాట. అనే వాటిని పట్టించుకోకుండా ఉంటే సుఖంగా జీవించవచ్చని పసిపిల్లల నుండి తెలుసుకుంటాను. పసిపిల్లలకి ఏమీ తెలియదు కదండి, అలా అని మనస్సులాగా. ఒక కన్య ముంజేతిలో ఉన్న ఒక కడియంలాగా నేను కూడా ఎవరి తోడు లేకుండా ఎలాంటి సంఘర్షణ లేకుండా ఏకాంతంగా సంచరిస్తాను. ఏకాగ్రంగా బాణాలు తయారు చేసే కమ్మరి ఆ దారిలో మహారాజు వెళ్తున్నా పట్టించుకోకుండా తన పనిలో నిమగ్నమవటాన్ని చూసి నేను కూడా ఇతర విషయాలన్నీ పట్టించుకోకుండా పరమాత్మ మీదే ఏకాగ్రంగా చిత్తాన్ని నిలుపుతాను. పాము తనకంటూ స్వయంగా ఒక ఇంటిని ఏర్పరచుకోకుండా ఎలుకలు చీమలు తవ్విన పుట్టల్ని తన ఆవాసంగా చేసుకోవటాన్ని చూసి నేను కూడా నా ఇల్లు నా వాళ్ళు అనేవి ప్రత్యేకంగా లేకుండా ఇతరుల ఇళ్లలో పరివ్రాజకుడిగా బస చేస్తూ జీవిస్తాను. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. త్వయ్యేవ తత్కృతం త్వం క్షపయసి జగదీత్తూర్ణ్యనాభాత్ ప్రతీయాం త్వచ్చింతా త్వస్వరూపం కురత ఇతి దృఢ శిక్షయేపే సకారాత్ విడ్భస్మాత్మా చ దేహు భవతి గురువరో యో వివేకం విరక్తిం धत्ते संचिन्त्यमानो मम तु बहुरुजा पीडितोऽयं विशेषत्.
నీవు స్వయంగా సృష్టించిన జగత్తుని నీలో నువ్వే లయం చేసుకుంటావనే విషయాల్ని సాలిపురుగు నుంచి నేర్చుకున్నాను. నిన్ను నిరంతరం ధ్యానించటం వలన కొన్నాళ్లకి నీ రూపమే నాకు సిద్ధిస్తుందన్న విషయాన్ని తుమ్మిద ఝాంకారం విని తెలుసుకున్నాను. అదే భ్రమరకీటక న్యాయం అని అంటుంటారు కదా, అదనమాట. మలమూత్రాలతో నిండి చనిపోయిన తరువాత బూడిదలా మారే ఈ శరీరం కూడా నాకు గురువే. దీనివల్ల నాకు గొప్ప వివేకం, వైరాగ్యం రెండూ కలిగాయి. ఇలా ఎన్నో రోగాలతో పీడించబడే నా శరీరం కూడా నాకు విశేషమైన జ్ఞాన వైరాగ్యాల్ని కలిగిస్తోంది. అదే కృష్ణయ్య చెప్పారు, ఇంద్రియార్థేషు వైరాగ్యం నహంకార ఏవచ కదా. హి మే దేహమోహం త్యజ పవనపురాధీస యత్ప్రేమ హేతో గేహే విత్తే కళత్రాదిషు చ వివసితా త్వత్పదం విస్మరంతి. సోయం వహ్నే సునోవా పరమిహ పరతః సాంప్రతం సాక్షికర్ణత్వగ్జిహ్వాద్య వికర్ష్యంతవ సమతాయితః కోపి న త్వత్పదాబ్జే. గురువాయూరప్ప, ఈ దేహం మీద నాకు మోహం తొలగిపోయేలా చెయ్యి. తమ శరీరం మీద మమకారాన్ని పెంచుకోవటం వల్లనే జీవులంతా ఇల్లు, ధనం, భార్యాపుత్రాదుల మీద తీవ్రమైన వ్యామోహాన్ని పెంచుకొని నీ పాదాల సేవ చెయ్యటం మర్చిపోతున్నారు. ఈ శరీరం చివరికి నిప్పుకో, జంతువులకో ఆహారం కాబోతుంది. ప్రస్తుతం ఈ దేహం సజీవంగా ఉన్నప్పటికీ కళ్ళు, చెవులు, చర్మం, నాలుక, ముక్కు అనే 5 జ్ఞానేంద్రియాలు దానిని అటూ ఇటూ లాగేస్తున్నాయి కదా, అంటే లాగిస్తున్నాయి కదా. అలా నేను విషయ వ్యామోహంలో పడకుండా నీ పాదపద్మాల దగ్గరకి నన్ను తీసుకుపోయేవాడు ఎవరూ నాకు కనిపించడం లేదు ప్రభు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దుర్వారో దేహమోహు యది పునరధునా తర్హి నిశ్శేషరోగాన్ హృత్వా భక్తిం దృఢిష్టాం కురు తవ పద పంకేరుహే పంకజాక్ష. నూనం నానా భవాతి సమధిగతమిమం ముక్తిదం విప్రదేహం క్షుద్రేహాహంత మామా క్షిప విషయరసే పాహి మాం మారుతేస. ఓ పంకజాక్ష, ఈ దేహం మీద మోహం నాకు నిజంగా తొలగిపోయినట్లయితే నాకున్న రోగాలన్నింటినీ సమూలంగా తొలగించి నీ పాదపద్మాల మీద నిశ్చలమైన భక్తి కలిగేలా అనుగ్రహించు. ఎన్నో జన్మలు ధరించిన తరువాత ముక్తి పొందడానికి అర్హమైన ఈ మానవ జన్మ నాకు లభించింది. అందువల్ల క్షుద్రమైన విషయ సుఖాల మీద నా మనసు ఏమాత్రం ఆకర్షించబడకుండా నన్ను రక్షించు తండ్రి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందుకనే నారాయణం ఇంత గొప్పదనమాట. అంటే ఇక్కడ భాగవత ధర్మాలన్నీ కూడా చెప్పబడ్డాయి. అసలు మనిషి జన్మించడానికి, మానవ జన్మ ఎత్తడానికి ఏమిటి కారణం అంటే ముక్తి పొందడానికి మాత్రమే. తక్కినవన్నీ కూడా అన్ని రకాల జంతువులు కూడా తక్కినవన్నీ అనుభవిస్తున్నాయి కదా. కానీ మోక్షం అనేది మానవుడికి మాత్రమే. కానీ అందరూ ట్రై చేస్తున్నారు పాపం. అందుకనే అంటారే కృష్ణ, ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. అంటే మెల్లిమెల్లిగా మనం ముందుకు వెళ్ళడానికే ప్రయత్నించాలి. కానీ కృష్ణయ్య అందరూ కూడా మంచివాళ్లే, కానీ జ్ఞాని నాకు ఇష్టుడు అని చెప్పారు. అంటే ఏదో రకంగా అందరూ కూడా పరమాత్మని ధ్యానిస్తారు, కానీ జ్ఞాని మాత్రం తానే అయిపోతాడనమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.